సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. చేతులెత్తి వందనములు చేతు నిపుడే యేసు నీకు, చేతులెత్తి వందనములు చేతు నిపుడే యేసు నీకు. రాత్రి పగలందు మమ్ము, రాత్రి పగలందు మమ్ము ప్రీతితో కాపాడు యేసు. చేతులెత్తి వందనములు
మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక ధ్యానమాలికను అనుదినము ధ్యానం చేస్తూ దైవ ప్రేరణ బట్టి దేవుడు మాట్లాడుతుండగా మన జీవితాలు సరిపోల్చుకుంటూ సవరించుకుంటూ ముందుకు సాగుటకు దేవుని ప్రణాళిక ఈ ప్రభుతో ప్రారంభం. చాలామంది ఆస్వాదించబడుతున్నట్టుగా చెబుతున్న సాక్ష్యాలు బట్టి సాదృశ్యాలు బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దేవుని వాక్యం మన జీవితాన్ని సరిచేస్తుందండి. ఆయన రాజ్యములో మనం ఉండటానికి మన జీవితాల్లో మన జీవిత సాక్ష్యాల్లో ఏవైనా లోపాలుంటే సరిచేస్తుంది వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మా జీవితాలకు అవసరమైన సందేశాలు మీరే మాకు వినిపించమని వేడుకుంటూ మా జీవితాలు సవరించుకోవడానికి మీరే మాకు ప్రేరణ దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దినవృత్తాంతుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి. స్నేహితులారా, మందసాన్ని తరలించే సందర్భంలో దావీదు వ్రాసిన కీర్తన, ఆ కీర్తనలో 4 ప్రాముఖ్యమైన అంశాలు మనము ఒకదాని వెంబడి ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఈ 4వ అంశము ధ్యానం చేయకముందు ఒక మాట నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుని వాక్యము కొంత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే మనలోని దైవ వ్యతిరేకమైన తలంపులను సరిచేయటానికి దేవుడు సూటిగా మాట్లాడతాడు. నా శరీరంలో ఏదైనా భాగములో బలహీనత ఉంటే సర్జరీ చేయాల్సి వస్తే తప్పనిసరిగా అక్కడ గాయం చేయబడాలి. ఆ గాయం ద్వారా ఆ సరిచేయబడవలసిన భాగాన్ని సరిచేస్తాం. అదే రీతిగా బిడ్డలుగా ఉన్నవారు, వారు ఎదిగే కొలది పెద్దవారు కాకముందు వారిని బెత్తముతో సవరిస్తాం. అందుకే మరి బెత్తము వాడమని బైబిల్ గ్రంథంలో ఉంది. సో మనమందరం దేవుని ఎదుట పిల్లలం కదండి. దేవుని పిల్లలం మనము. దేవుని రాజ్య వారసులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన రాజ్యములో మనం ఎలా ఉండాలో దానికి తగిన రీతిగా ఆయన మనల్ని సవరిస్తున్నాడు. ఆ సవరించినప్పుడు కొన్ని ఆ రాజ్య ప్రవేశానికి ఆటంకంగా ఉన్నవి కట్ చేస్తూ ఉంటాడు. అవి కొంత మనకి ఇబ్బందిగా ఉంటాయి. భౌతికంగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ ఆలోచన పరంపరలోంచి, అనగా అపవాది స్వాధీనంలో ఉన్నటువంటి ఈ ప్రపంచ ఆలోచనలోంచి ఆ ప్రపంచ ఆలోచనలోకి వెళ్ళాలంటే కొన్ని మనం విడిచిపెట్టాలి. దావీదు తన కీర్తనలో అంటాడు, తల్లి గర్భంలో ఉండగానే పాపంలోని నా తల్లి నన్ను గర్భము ధరించింది అంటాడు. అనగా నా తల్లి నన్ను మాత్రమే కాదండి, నాలో, అనగా తల్లి ద్వారా నేను జన్మించినప్పుడు నాలో పాపం ఉంది. ఈ లోకంలో జన్మించిన పాపం అంటుకోవడం కాదు, పాపిగానే జన్మించాను నేను. కాబట్టి క్రీస్తులో నూతన జన్మ అనుభవం అవసరం. ఈ లోకంలో పాపిగా జన్మించాను, క్రీస్తులో నూతన జన్మ అవసరం. కాబట్టి ఆ పాప ప్రభావం నుంచి దేవుని ప్రభావంలోనికి రావాలంటే కొంత సవరింపు తప్పనిసరిగా అవసరం. కాబట్టి లేఖనము కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఆయన రాజ్య ప్రవేశానికి, ఆ పరలోక ప్రవేశానికి అవి అవసరం. సో ఈ 4వ అంశం ఇక్కడ రాయబడ్డ మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ కీర్తనలోని మొట్టమొదటి అంశం ఏంటండి? గతాన్ని నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. దేవుడు
మన పునాదులు, మన ఆధ్యాత్మిక పునాదులు, దేవుడు పిలిచినప్పుడు మన పునాదులు ఎలా ఉన్నాయి, ఆ పునాదులు నెమరు వేసుకోవాలి. సో వీ నీడ్ టు రికలెక్ట్ ద పాస్ట్. అలాగే ప్రస్తుత కాలంలో దేవుడు నాకు ఏమై ఉన్నాడో ఆ దేవుణ్ణి మనము గుర్తించాలి, గ్రహించాలి. వీ నీడ్ టు ఐడెంటిఫై అండ్ అక్నాలెడ్జ్ వాట్ ఈస్ గాడ్ టు మీ ఎట్ ప్రజెంట్, నాట్ ఓన్లీ ఇన్ ద పాస్ట్ బట్ ఆల్సో ఇన్ ద ప్రజెంట్. సో కాబట్టి ఆ విషయాన్ని ఏం చేయాలంటే వీ నీడ్ టు డిక్లేర్, వీ నీడ్ టు ప్రైజ్, వీ నీడ్ టు డిక్లేర్. దేవుని ప్రచురించాలి, ప్రకటించాలి అంటాడు. అలాగే ఆ దేవుడు ఎవరు అంటే ఆయన నాకు రాజు, నాకు మాత్రమే కాదు ప్రపంచానికి రాజు, ఆయన ప్రపంచానికి రాజు. సో ఈ వాస్తవాల నడుమ ఈ కీర్తన ముగింపుగా, కాబట్టి అందరూ కలిసి దేవుని స్తుతించాలి అంటాడు. We need to praise God all together. But what He is to me from the beginning of His call. ఆయన పిలిచిన గడియ నుంచి దేవుడు నాకు ఏమై ఉన్నాడో, కాబట్టి దేవుని స్తుతించాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. మనకు 136వ కీర్తన మనకు బాగా తెలుసు. ఆ 136వ కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక అంటూ, ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన కృప నిరంతరం ఉండును గాక అంటూ ఆ కీర్తన యావత్తు కూడా యెహోవా దయాళుడు అంటూ ప్రారంభించబడింది. కెన్ వి కౌంట్ దేవుని కృపను, దేవుని దయాళుత్వాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని ప్రేమను వెలకట్టగలమా, విలువ కట్టగలమా? దానికి తగిన మనము ఏ రీతిగా ఆయన కృతజ్ఞత చెల్లించగలము? మన వల్ల కాదు. కాబట్టి దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ వాక్య భాగం మరలా మనకు కీర్తన గ్రంథంలో 106వ కీర్తనలో 47, 48 వచనాలు ఉంది. ఒకటి రెండు మార్పులతో కనబడుతుంది. 106వ కీర్తనలో 47, 48 వచనాల్లో ఈ 33, 34, 35 వచనాలు మనకు కనబడతాయి. సో ఇక్కడివి అక్కడ మరలా అక్కడ యాజ్ ఇట్ ఈస్గా కనబడుతుంది. సో ఇక్కడ దేవుని ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, ప్రచురిస్తూ కృతజ్ఞత చెల్లించాలి. ఆ మాటలు ఒకసారి చదువుతాను చూడండి. మరి భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించుచున్నాడు, వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయన స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని చేర్చుకునుము. సో ప్రభా, నీవు దయాళుడు కనుక, నీవు మాత్రమే స్తుతి నొందదగిన వాడవు కనుక ప్రభా మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని చేర్చుకునుము. సేవ్ us లార్డ్ అండ్ యాక్సెప్ట్ us లార్డ్. ఒకసారి ఆలోచిద్దాం ఈ రెండు మాటలు. ఆనాడు దావీదు ప్రవచనాత్మకంగా ఆ మందసం అనగా దేవుని సన్నిధి కలిగిన ఆ మందసాన్ని తన పురమునకు తీసుకొచ్చే సందర్భంలో ఆ కీర్తనలో ఆ రెండు మాటలు జ్ఞాపకం చేసుకుంటే, సో దేవుడు తన సన్నిధిలో, తన రాజ్యములో నీవు నేను ఉండటానికి ఆయన సన్నిధిలో నుంచి తన కుమారుని మన మధ్యకి పంపించాడు. పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన పశువుల పాకలో పవలించాడు. నిత్యము వేలాది దేవదూతుల చేత మరి ఆయన పరిశుద్ధుడు 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 అంటూ కీర్తించబడుతూ కొనియాడబడుతున్న ఆ దేవాది దేవుని కుమారుడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము దాల్చి తను తాను తగ్గించుకుని, ఫిలిప్పీ పత్రికలో పౌలు చాలా స్పష్టంగా అంటాడు, మరణమగినంతగా అనగా సిలువ మరణమగినంతగా తను తాను తగ్గించుకుని, ఎందుకంటే నిన్ను హెచ్చించాలని, నన్ను హెచ్చించాలని, ఆయన సన్నిధిలో నీవు నేను ఉండాలని. సో ఆయన ఎందుకు నిమిత్తం ఇక్కడికి వచ్చాడంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ అనగా పాపములోంచి రక్షించి విడిచిపెట్ట కాదు, ఆయన పాపంలోంచి రక్షించి ఆదాము కోల్పోయిన ఆ స్థానంలోనికి చేర్చుకోవటానికి. సో ఆనాడు దావీదు మాటల్లో కూడా ఏమన్నది ఇక్కడ, ప్రభువా మమ్మును రక్షించుము, మా రక్షక మమ్మను రక్షించుము, మమ్మును చేర్చుకును. సో దిస్ షుడ్ బి ఏ థ్యాంకింగ్ ప్రేయర్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతా భావముతో దేవుణ్ణి ప్రార్థించవలసిన అంశం, ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని చేర్చుకో. మన జీవిత కాలంలో ఎంత సంపాదించుకున్నా, ఎలా జీవించినా,
ఏ స్థాయిలో ఏ స్థితిగతుల మీద జీవించినప్పటికీ కూడా ఆయన మన రక్షణలో మనం లేకపోతే, ఆయన రాజ్యములో మనం చేర్చుకోకపోతే మన జీవితం యొక్క భావం ఉంటుందా, విలువ ఉంటుందా? వే డస్ వి గో? మన ముగింపేంటి? ఒక విశ్వాసిగా నేను ఎందుకు క్రైస్తవుని అంటే, నేను క్రీస్తు చేత రక్షించబడి ఆయన రాజ్యంలో చేర్చబడాలి. మన గమ్యం ఏంటి? పరలోకంలో మనం చేర్చబడాలి. అందుకే కదా క్రీస్తును మన రక్షకునిగా స్వీకరించాం. అదే కదా మన దర్శనం. అందుకే కదా మనం క్రైస్తవులమయ్యాం. అంతకుమించి వేరే ఏదైనా ఉపయోగం ఆశించామా చెప్పండి? సో అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ బిలీవర్ ఇఫ్ హీ ఈజ్ ఎ క్రిస్టియన్, అతని దర్శనము పరలోకంలో చేర్చబడాలి. అందుకొరకు పాపంలోంచి రక్షించబడాలి. సో ఎందుకు దేవుని స్తుతించాలంటే, ఫర్ సేవింగ్ us ఫ్రమ్ సిన్ అండ్ ఆల్సో యాక్సెప్టింగ్ us ఇన్ హిస్ కింగ్డమ్, ఇన్ టు హిస్ కింగ్డమ్. అదే విషయాన్ని దావీదు చాలా సాదృశ్యంగా ప్రవచనాత్మక చెప్తూ, దేవా మా రక్షక మమ్మల్ని రక్షించుము, మమ్మును చేర్చుకొనుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశములోంచి మమ్మను విడిపించుము అని ఆయనను బతిమిలాడుకొనుడి. ఎందుకొరకండి? అన్యజనుల వశంలోంచి విడిపించమని, అనగా వీఆర్ ది క్యాప్టివ్ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్. అపవాది చేతిలో బందీలుగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని విడిపించాలి. ఎందుకు విడిపించాలంటే, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా. దేవా మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని చేర్చుకునుము, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా. వచ్చే మాసం మనకు కృతజ్ఞతార్పణ పండుగ ఉంది. దేవునికి స్తుతులు చెల్లించడానికి విల్ బి ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్. ఎందుకు స్తుతించాలి? కొంతమంది ఏమీ కారణాలు కనిపెట్టక ఏదో చిన్న మొత్తం అట్లా ఇస్తుంటారు. ఎందుకంటే అందరూ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఒక కవర్ ఇవ్వాలి. Can you value the grace what you received in your life and in your family's life? మనం ఆ కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎంత ఇచ్చి ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలమండి? మొక్కుబడిగా ఏదో ఒకటి తీసుకుని వచ్చి మరలా జ్ఞాపకం. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ఎనీబడీస్ పర్స్. పాస్టర్ గారి జోబులోకి వెళ్ళవు. పాస్టర్ గారు జీతమే తీసుకుంటాడు, మీకు తెలుసు. కానీ కృతజ్ఞత చెల్లించబడేది దేవునికి. ఆ చెల్లించే ఆ సమయంలో మనం ఏ భావముతో చెల్లిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. భావ వ్యక్తీకరణ చాలా అవసరం. కాబట్టి కృతజ్ఞత అర్పణ పండుగ అనేది ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ గివెన్ అన్ టు అస్ టు థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ వీఆర్ టుడే, బిగినింగ్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్. ప్రభువును నమ్ముకున్న ఆ క్షణము నుంచి, మన పితరులు కానీ మన తల్లిదండ్రులు కానీ మనము కానీ, ఆ క్షణం నుంచి దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు, దేవుడు నీకు పోషకుడిగా ఉన్నాడు, దేవుడు నిన్ను భద్రపరచువాడుగా ఉన్నాడు, దేవుడు నీకు ఆపత్కాలంలో ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో తండ్రి అని పిలవగానే ఆయన ప్రత్యక్షమైన దేవుడు. అటువంటి దేవుడు ఎల్లవెల్లా నీకు కాపరిగా ఉండి కునుకక నిద్రపోక నిన్ను నన్ను కాపాడుతూ ఉంటే, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి హస్తములు ముడుచుకుంటే ఎలా ఉంటుందండి? హస్తములు ముడుచుకుంటే ఎలా ఉంటుంది? గుప్పిలు విప్పలేకపోతున్నాం. ఐ డోంట్ నో వై. గుప్పిలి విప్పితేనే కదండి ఆకాశాన్ని విప్పేది ఆయన. మన విత్తనాలు విత్తితేనే కదండి మరలా పంట వచ్చేది. దేవునికి కొదువై, లేకపోతే ఆయన కొరతలు ఏర్పడి, ఆయన మెయింటెనెన్స్కి ఇబ్బందిగా ఉండి ఇవ్వండి అని అడుగుతున్నాడా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. మాసిలవనబడి గారు భక్తుడు చెప్తాడు, ఆయన దేవునికి ఇచ్చి ఎవరు దేవుణ్ణి గొప్పవారు చేయలేరండి. నోబడీ కెన్ మేక్ గాడ్ రిచ్ బై గివింగ్ టు గాడ్. దేవునికి ఇచ్చిన ద్వారా దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళం అవుతాం. దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళం అవుతాం.
సో ఇట్ ఈస్ కృతజ్ఞతార్పణలు చెల్లించడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అంటూ నిన్ను స్తుతించినట్లుగా, నిన్ను బట్టి అతిశయించినట్లుగా అన్యజనుల వశంలోంచి మమ్మల్ని విడిపించు ప్రభువా. సో అల్టిమేట్లీ వీ నీడ్ టు ప్రైజ్ గాడ్, వీ నీడ్ టు థ్యాంక్ గాడ్. సో భౌతికంగా మనం పొందిన వాటి గురించి స్తుతులు చెల్లిస్తాం. ఒక అద్భుతం చేశాడు దేవుడు, ఒక ప్రమాదం తప్పించాడు, ఒక బలింద తొలగించాడు, ఒక సక్సెస్ ఇచ్చాడు, ఒక ఆస్తి ఇచ్చాడు, ఒక ఐశ్వర్యం ఇచ్చాడు. అవి డే టు డే లైఫ్ సంబంధించినవి. అవి అనుదిన జీవిత అనుభవాల మధ్య ఎప్పటికప్పుడు మనం చెల్లించేవి. కానీ అల్టిమేట్గా నిజమైన స్తుతి దేని కొరకంటే, ఆయన మనల్ని రక్షించుటకు మన మధ్యకి వచ్చి, మనని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి మన రాజ్యంలోనికి ఆయన వచ్చి, ఆయన ఉండు స్థలములో మనమును ఉండులాగున మనకు స్థలమును సిద్ధపరిచిన దేవుడు. సో టు థ్యాంక్ గాడ్ ఫర్ ద ప్రొవిజన్, ద హెవెన్లీ ప్రొవిజన్స్ వాట్ హీ హాస్ ఎక్స్టెండెడ్ అన్ టు అస్. ఈ లోకములో మనం పొందిన వాటిని ఒకనాడు విడిచిపెట్టాలి, కానీ ఆయన మనకు అనుగ్రహించిన ఆ పరలోక స్వాస్థ్యం అనేది ముగింపు లేని స్వాస్థ్యం. దుఃఖము, బాధ, కన్నీరు, వేదన లేని మరో ప్రపంచం అది. ఏ మానవుడు తన కష్టార్జితం చేత స్వార్జితం చేత సంపాదించుకోలేని స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించినట్టు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని రక్షించి మనం చేర్చుకున్నాడు. ప్రభా, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ సేవింగ్ మీ అండ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ ఇన్ టు యువర్ కింగ్డమ్. నన్ను రక్షించినందుకు, నన్ను చేర్చుకున్నందుకు నీకు స్తుతులు చెల్లించాలి. సో ఈ కీర్తన ముగిస్తూ స్తుతులు చెల్లిస్తాడు. నాట్ ఓన్లీ దిస్ సాంగ్, you verify all the songs, all the 71 songs written by David concludes with a praise and thanksgiving. ప్రతి కీర్తన కూడా, ఏ సమస్యలో కానీ ప్రతి కీర్తన కూడా దావీదు ముగించే కీర్తన స్తుతితో, కృతజ్ఞతతో కీర్తన స్తుతిస్తాడు, ముగిస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితాలు చేసిన ఆశ్చర్యకార్యాన్ని నెమరు వేసుకుంటూ beginning from day one, we need to recollect the past. We need to recognize what he is doing to us. We need to publish among all the nations. And we need to invite God as my king. And we need to thank God for saving us and accepting us in his kingdom, where he is king forever, forever, forever. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి ఈ కీర్తనలోని 4 అంశాలు, 4 భాగాలు మాకు విశదపరిచారు ప్రభా. స్తుతులు చెల్లిస్తాం. మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని ఆ కృతజ్ఞత భావముతో ప్రభా నిన్ను రాజుగా అంగీకరించి నీ ఆధిపత్యంలో ముందుకు సాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి భవిష్యత్ జీవిత దర్శనానికి సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దీవించును గాక.